తార్మా టాప్ సీరియల్ గుండెండ గుడిగంటలు. ఈ రోజు ఎపిసోడ్‌లో బాలు, మీనా చేసిన త్యాగానికి అర్థమే లేకుండా పోతుంది. తన కళ్ళు బాగున్నాయని తెలిసిన వెంటనే మనోజ్ తన చిల్లర బుద్ధిని చూపిస్తాడు. అయితే హాస్పిటల్‌లోనే అతనికి తగిన గడ్డి పెడతారు బాలు, మీనా. చూపు పోతుందేమో అని మనోజ్ భయం. మనోజ్ తన కళ్ళు పోతాయేమోనే భయపడి సీన్‌తో ఈ సీరియల్ గురువారం జూలై 9 ఎపిసోడ్ మొదలవుతుంది. మీనా, శృతి సహా ఇంట్లో అందరూ తనకు ధైర్యం చెప్పడంతో మనోజ్ కుదురుపడతాడు. దీంతో ఇదేరా కుటుంబం అంటే అంటూ సత్యం అతనికి చెబుతాడు. ఎన్ని గొడవలు ఉన్నా ఒకరికి కష్టం వచ్చినప్పుడు అందరూ అండగా నిలబడటమే ఓ కుటుంబం అవుతుందని అంటాడు. మనోజ్ యాక్సిడెంట్‌పై పోలీసులు విచారణ. అదే సమయంలో డాక్టర్ రావడంతో అందరూ బయటకు వెళ్తారు. బాలు, మీనా వెళ్ళగానే రిసెప్షన్‌లో పోలీసులు కనిపిస్తారు. మనోజ్ గురించి ఆరా తీయడంతో అతడు తానే అని బాలు చెబుతాడు. మీరు పోలీస్ స్టేషన్‌లో చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి ఇప్పుడు లోపల ఉన్నాడని చెప్పడంతో అతడు తన చెవిలో ఆ రోజు ఆ మాట చెప్పినప్పుడు అతని కళ్ళు పోతాయని అన్నట్లుగా ఆ కానిస్టేబుల్ అంటాడు. లోనికి వెళ్ళిన మనోజ్ ఏం జరిగిందో ఆరా తీస్తాడు. విల్లా విజయ్ వెంటపడినట్లు చెప్పిన మనోజ్, ఓ వ్యక్తి వెంటపడడం వల్ల ఇలా ప్రమాదం జరిగిందని చూసిన వాళ్ళు చెప్పారని, అసలు ఆ వ్యక్తి ఎవరని కానిస్టేబుల్‌తో పాటు బాలు కూడా మనోజ్‌ను నిలదీస్తాడు. దీంతో 30,00,000 ముంచిన విల్లా విజయ్ కనిపిస్తే వెంటపడ్డానని మనోజ్ చెప్తాడు. అతన్ని పట్టుకుని తన డబ్బు ఇప్పించాలని, అలాగే ఈ కేసు కూడా పోయేలా చేయాలని కోరుతాడు. దీంతో కానిస్టేబుల్ సరే అని వెళ్ళిపోతాడు. రోహిణి, మనోజ్ ఎమోషనల్ సీన్. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి, మనోజ్ మధ్య ఓ ఎమోషనల్ సీన్ వస్తుంది. తన కళ్ళు పోతాయేమోని అని మనోజ్ పదే పదే అంటాడు. కానీ రోహిణి అతనికి ధైర్యం చెబుతుంది. నా కళ్ళు ఇచ్చి అయినా నీ కళ్ళు కాపాడతాను. నీ చూపు కోసం ఎంతవరకైనా వెళ్తాను. నిన్ను వదిలి వెళ్ళను. ఐ లవ్ యూ మనోజ్ అని రోహిణి అతనికి చెబుతుంది. ప్రభావతికి క్లాస్ పీకిన శృతి, సత్యం. అటు మరుసటి రోజును ఇంట్లో ఉదయాన్నే ప్రభావతి తన దండకం మొదలుపెడుతుంది. టిఫిన్ చెయ్యకుండా మీన ఎక్కడికి వెళ్ళింది? ఆహ్, వెళ్తుందని అడుగుతుంది. రవి, శృతి చెబుతున్నా వినదు. హాస్పిటల్‌లో వాడు పడి ఉన్నా పట్టించుకోకుండా పూలు అమ్ముకోవడానికి వెళ్ళిందా అని చిందులేస్తుంది. దీంతో సత్యం ఆమెను తీసుకువెళ్ళి మీనా టిఫిన్, టీ చేసి పెట్టిందని చూపిస్తాడు. అంతేకాకుండా మనోజ్‌కు అయిన బిల్లు కూడా బాలు, మీనానే కట్టారని శృతి చెబుతుంది. దీంతో ప్రభావతి నోట మాట రాదు. బాలుకి చెప్పి మీ పెద్ద కొడుకుని శపించినట్లే మీకు కూడా నోరు పడిపోవాలని శపించమని శృతి తిడుతుంది. అటు సత్యం కూడా ఆమెకు క్లాస్ పీకుతాడు. తన కొడుకు కోసం తాను గుడికి వెళ్తానంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది. తల్లి గురించి అడిగిన మనోజ్. ఆ తర్వాత అందరూ హాస్పిటల్‌కి వెళ్తారు. రోహిణి, మనుజులకు మీనా, బాలు టిఫిన్ తీసుకువెళ్తారు. అందరూ వచ్చినా ప్రభావతి రాకపోవడంతో ఆమె గొంతు వినిపించడం లేదు. మా అమ్మ రాలేదే అని మనోజ్ అడుగుతాడు. నీ కోసం గుడికి వెళ్ళిందని చెప్పగానే పొంగిపోతాడు. తన తల్లి దేవత అని అంటాడు. మనోజ్ కుట్లు ఉప్పిన డాక్టర్. మురిసిపోయిన మనోజ్. అప్పుడే డాక్టర్ వచ్చి మనోజ్ కుట్లు విప్పి చెక్ చేయాలని మనోజ్‌ని తీసుకువెళ్తాడు. లోనికి వెళ్ళిన తర్వాత కుట్లు విప్పి చూసి అంతా బాగే ఉందని చెప్పడంతో మనోజ్ మురిసిపోతాడు. టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కుట్లు పూర్తిగా విప్పేస్తానని చెప్పడంతో ఇక తాను చూడగలుగుతానని మనోజ్ అనుకుంటాడు. బాలు బిల్లు కట్టడంపై మనోజ్ సెటర్లు. అయితే అప్పుడే తన చిల్లర బుద్ధిని బయటపెడతాడు. అంతవరకు భయంగా ఉన్న అతడు బిల్లు బాలు కట్టడని తెలియగానే రెచ్చిపోతాడు. ఏదో 20, 30 వేలే అయ్యి ఉంటుందిలే. నీ డబ్బు నాకు అవసరం లేదు. తిరిగి ఇస్తానని అంటాడు. దీంతో బాలుకి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. మొత్తం బిల్లు లెక్కలు వేసి 2,00,000 పైగా అయిందని రోహిణి చేతిలో పెడతాడు. అది విని మనోజ్ దిమ్మ తిరిగిపోతుంది. మొత్తం బిల్లు చేతిలో పెట్టగానే బాలు షాక్ తిన్న మనోజ్. ఆ బిల్లు సరిగ్గా చూడు. నా దగ్గర ఎక్స్‌ట్రా డబ్బులు కొట్టేయడానికి వాడు ఏదో బిల్లు వేసి ఉంటాడు అని రోహిణితో అంటాడు. ఆమె కూడా అక్కడ తన బుద్ధి చూపించుకుంటుంది. అవును. 30,000 ఎందుకు ఖర్చు చేశారు? వీటిని రసీదులు ఎక్కడ? అని అడుగుతారు. వీడు రోడ్డుపై ఎవరెవరినో గుద్దుకుంటూ వెళ్ళి వాళ్ళకు నష్టం చేశాడని, వాళ్ళకిచ్చానని బాలు చెబుతాడు. అయినా అంత అయిందా? అసలు నువ్వు వాళ్ళకు డబ్బు ఇచ్చావని గ్యారంటీ ఏమిటి? అని మనోజ్ సిగ్గు లేకుండా అడుగుతాడు. దీంతో మీనా కూడా
అందుకుంటుంది. రోహిణికి క్లాస్ పీకుతుంది. ఇంత జరుగుతున్నా తల్లి జాడ ఉండదు. పక్కనే ఉన్న తండ్రి సత్య నోట మాట రాదు. అక్కడితో గుండెండ గుడి గంటలు సీరియల్ ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.